స్క్రోల్ చేయడం వరకు ఒకసారి ఈ బైక్ చూడు. బాగుంది కదా. ఇకపై ఫ్యూచర్లో ఇలాంటి బైక్సే వస్తాయి. జేమ్స్ బ్యూరో అనే ఒక ఇంజనీర్ దీన్ని తయారు చేశాడు. సో ఈ బైక్ ప్రత్యేకత ఏంటంటే దీనికి నార్మల్గా వీల్స్ ఉండవు, బాల్స్, స్పెరికల్ బాల్స్ మీదే ఇది ఎనీ డైరెక్షన్లో, అంటే లైక్ ముందుకి, వెనక్కి, సైడ్స్కి, మూలలకి, ఎనీ 360 degrees ఎట్లయినా మూవ్ అవుతుంది అనమాట. సో దీంట్లో ఉన్న స్పెషాలిటీ అలానే ఫ్యూచర్లో ఇకపై ఇలాంటి బైక్సే వస్తాయి. అండ్ అలాగే ఈ బైక్ అనేది దానంతగా అది బ్యాలెన్స్ చేసుకుంటుంది అనమాట. ఇక డౌట్ ఏంటంటే అసలుకి దానంతగా అది ఎలా బ్యాలెన్స్ చేసుకుంటుంది అనే కదా. ఈ బైక్లో 10C 4.1 మైక్రో కంట్రోలర్ అండ్ IMV అనే ఒక సెన్సార్ని యూజ్ చేశారు. సో ఈ వీటి ద్వారా ఏమవుతుందంటే దానంతకు అదే ఓన్గా బ్యాలెన్స్ చేసుకుంటుంది. అంటే లైక్ ఆ బాల్స్ మీదే వెళ్తుంది అనమాట. బాల్స్ మీద బైక్ని మూవ్ చేయడం అనేది ఒక న్యూ కాన్సెప్ట్ మావా. సో దీని ద్వారా ఏమవుతుందంటే ట్రాఫిక్లో ఎట్లయినా వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే చిన్న చిన్న ప్లేసెస్లో కూడా మనం బైక్ని పార్కింగ్ చేయొచ్చు. అంటే లైక్ సౌండ్స్ లైక్ ఇట్స్ ఏ ఫ్యూచరిస్టిక్ అనమాట. వాళ్ళు చాలా ఫాస్ట్గా అప్డేట్ అవుతుంది, మనం ఏదో అనుకున్నాం కానీ. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ అలాగే ఫ్యూచరిస్టిక్ టాపిక్స్ గురించి చెప్తా ఉంటాను, అప్డేట్స్ గురించి చెప్తా ఉంటాను. ఫాలో చేసుకో. స్టూడెంట్ అయ్యి ఉండి ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. లెక్క చేయాలి. అండ్ అలాగే మీ ఫ్రెండ్ కూడా షేర్ చేయమా.